సార్ నమస్తే అండి. నమస్తే. ఆంధ్రప్రదేశ్‌లో ఏదో ఒక సందర్భంలో ఈ అరెస్టుల పర్వం అనేది కొనసాగుతూనే ఉంది. అంటే ఎవరైనా తమ సిద్ధాంతాలను తాము గమనించింది, తమకు అనిపించింది మాట్లాడారు అనంటే ఖచ్చితంగా వాళ్ళు జైలుకెళ్ళాల్సిందే. ఇలాంటి పరిస్థితులు చూస్తున్నాం. ఏలూరు సభలో ఒక యూట్యూబర్ ప్రసంగానికి గాను పిఠాపురం పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు. అవును. అండ్ కేవీఆర్ గారిని కూడా అరెస్ట్ చేశారు. ఏం చెప్తారు? అరెస్టుల పర్వం ఏంటి? అంటే ఇది 2, 3 రకాలుగా పరిణామం చెందబోతున్నటువంటి పరిస్థితి. అంటే వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసింది తెలంగాణలో. అలాగే అక్కడి నుంచి ఆంధ్ర ప్రాంతం నుంచి పోలీసులొచ్చి వచ్చి. ఆ! ఇక్కడ అరెస్ట్ చేశారు. మఫ్టీలో వచ్చి అరెస్ట్ చేశారు. కేవీఆర్ భార్య వారిస్తున్నా గాని ఆవిడని లాగి అంటే పర్సనల్‌గా హ్యాండిల్ చేసి లాగి ప్రజల సమక్షంలోనే ఫైనల్‌గా జనాలందరూ తిరగబడతారేమో అనే వాతావరణం వచ్చిన తర్వాత సరూర్ నగర్ స్టేషన్‌కి తీసుకెళ్లారు. అంటే లోకల్ పోలీస్‌తో ప్రమేయం లేకుండా మీరెందుకొచ్చారు అని అడిగారు. ఇంటి చుట్టుపక్కల వాళ్ళే. లోకల్ పోలీస్ దగ్గరికే తీసుకెళ్తున్నాం. మా దగ్గర వారెంట్ ఉంది. అసలు ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు అని కూడా మాట్లాడారు అలా పోలీస్ వారు. చేయొచ్చా సార్? ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో హ్మ్. సిట్యుయేషన్ అదెక్కడో తమిళనాడులో జరిగింది. ఇటు నుంచి అటెళ్లి పోలీసులు ఆ రాష్ట్రంకెళ్ళి అరెస్ట్ చేసి తెచ్చేయచ్చా? ఆ రాష్ట్ర ప్రభుత్వం యొక్క తెచ్చేస్తున్నారు. ఇన్వాల్వ్‌మెంట్ లేదా? కానీ అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్‌లో చెప్పాలి. అదే చెప్పి చెయ్యాలి. రూల్స్ అండ్ కండిషన్స్, రెగ్యులేషన్స్ ఉంటాయి కదా! ఉన్నాయి. వీళ్ళు వెళ్ళి, "అయ్యా! ఈ ప్రాంతంలో ఫలానా డోర్ నంబర్‌లో ఉన్న అతన్ని అరెస్ట్ చేయడానికి మేమొచ్చాం. ఇదిగో వారెంటు" అని చెప్పిన తర్వాత వాళ్ళు కూడా వీళ్ళతో కలిసి వచ్చి, అరెస్ట్ చేసి తీసుకెళ్ళే వరకు వాళ్ళుండాలి. వాళ్ళ పర్యవేక్షణలో జరగాలది. ఇది ఉంది. రూలుంది. కానీ దాన్ని అతిక్రమించి ఇది చేయాల్సిన అవసరమే లేదు అని ఒక పోలీస్ ఆఫీసర్ మాట్లాడాడక్కడ జనంతో. వాళ్ళు సీరియస్‌గా ఇలాంటివన్నీ మాకు చెప్పొద్దండి. పైగా మీరు ఆ అమ్మాయిని హ్యాండిల్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు అవును. అని వాళ్ళు రియాక్ట్ అయ్యారు. రియాక్ట్ అయిన తర్వాత సరూర్ నగర్ పోలీస్ స్టేషన్‌కెళ్ళి కూర్చొని మాట్లాడుకుందామని అక్కడికి మార్చారు సీన్‌ని. మార్చిన తర్వాత ఫైనల్‌గా ఆయన్ని తరలించేశారు. అయిపోయింది. అంటే గతంలో కూడా ఓసారి అరెస్ట్ అయ్యాడాయన. ఇది కొత్త కాదు ఆయనకి. గతంలో విజయనగరం జిల్లాలో కొంతమంది తెలుగుదేశం కార్యకర్తల మనోభావాలు గాయపడ్డాయి అని అక్కడ కేసు పెడితే వచ్చి తీసుకెళ్ళిపోయారు ఈయన్ని. కేవీఆర్‌ని. అప్పుడు ఈయన మాటల్లో వాళ్ళకి అభ్యంతరకరం. అంటే వాళ్ళ మనోభావాలు గాయపడింది ఎక్కడంటే లోకేష్ గారి గురించి ఈయనేదో మాట్లాడాడు. ఆ మాట్లాడిన మాటల వలన వాళ్ళ మనోభావాలు గాయపడ్డాయి. వాళ్ళప్పుడు కేసు పెట్టారు. వచ్చి తీసుకెళ్లారు. ఇప్పుడు జరుగుతున్నదేంటంటే, ఇప్పుడు ఏ కేసులో అరెస్ట్ చేశామనేది కూడా ఏ సందర్భంలో అరెస్ట్ చేశాం, ఎక్కడికి తీసుకెళ్తున్నామనేది కూడా చెప్పలేదు వాళ్ళు. చెప్పకుండా తీసుకెళ్ళిపోయారు. అయిపోయింది. రావణ్‌దొచ్చేసి పిఠాపురం. పిఠాపురంలో జనసేన కార్యకర్తల మనోభావాలు గాయపడ్డాయి. ఆయన ఏలూరులో చేసిన ప్రసంగం. ఏలూరులో దళిత క్రైస్తవ శంఖారావం సభలో ఆయన మాట్లాడుతూ కొంత అగ్రెసివ్‌గా వెళ్ళిన మాట వాస్తవమే. హ్మ్. అంటే ఆయన వాడకూడని పదాలు కూడా వాడాడు వేదిక మీద. ఈ వాడిన సందర్భంలో అవతల వాళ్ళకి ఒక రకమైన అడ్వాంటేజ్ ఇచ్చినట్టుగానే చూడాలి దీన్ని. ఆ అడ్వాంటేజ్ వాళ్ళు తీసుకొని కేసు పెట్టారు. తీసుకెళ్ళిపోయారు. కానీ అరెస్ట్ చేసినటువంటి పద్ధతి దుర్మార్గం. ఈ పద్ధతి అంటే ఎలా చేశారు మీరు అన్నది కీలకం. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? ఎక్కడికి తీసుకెళ్తున్నారు? అనే కనీస వివరాలు కూడా లేవు వీళ్ళ దగ్గర. హ్మ్. ఇలాంటి అరెస్టులు జరగటం, దానికి అవకాశం కల్పించటం అనేది ఇప్పుడిక్కడ ముఖ్యమంత్రి గారే హోంశాఖను కూడా చూస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఈయన ఆంధ్ర పాలకుల రిమోట్ ముఖ్యమంత్రి అనే అభిప్రాయం చాలామంది ఈ మధ్య మాట్లాడుతున్నారు. రెగ్యులర్‌గా ప్రెస్ మీట్లు జరుగుతున్నాయి. రౌండ్ టేబుల్స్ జరుగుతున్నాయి. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకుని 2 ఏళ్లు ముగిసిన సందర్భంగా ఇక్కడ ఆంధ్ర ప్రాంతపు దాష్టీకం పెరుగుతోంది అని రోజువారీ రౌండ్ టేబుల్‌లు జరుగుతున్నాయి ప్రెస్ క్లబ్‌లో. ఓకే. ఇప్పుడు మొన్నటిదాకా ఇడుపు కాగితం గొడవ జరిగింది. హ్మ్. దానికి ముందు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి ఎపిసోడ్ నడిచింది. పవన్ కళ్యాణ్ గారి ఆఫీసు, ఆయన ప్రెస్ మీటు, అలాగే వాళ్ళ సమావేశం ఆ గొడవంతా జరిగింది. ఇలా రకరకాలుగా జరుగుతూ ఉన్న సందర్భంలోనే ఇప్పుడు ఈ అరెస్టులు జరిగినాయి. ఈ అరెస్టులు కూడా ఇప్పుడు అస్తిత్వానికి సంబంధించిన వ్యవహారంగా మారి
తెలంగాణ అస్తిత్వము ప్రమాదంలో ఉంది అనే నేరేటివ్‌లో ఇంకో 2 రౌండ్ టేబుల్‌లు జరిగే ఛాన్స్ ఉంది. అంటే ఆంధ్ర పాలకులు చెప్పగానే మీరెవరినైనా తీసుకెళ్ళి అప్పజెప్పేస్తారా? వాళ్ళొచ్చి అరెస్ట్ చేసుకోవడానికి మీరు తలుపులు తెరిచి బార్లా ఉంచుతారా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 తెలుగు రాష్ట్రాలు. రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ కూడా అక్కడ వాళ్ళిక్కడ, ఇక్కడ వాళ్ళక్కడ ఉన్న పరిస్థితి మనం చూసాం. ఇదే ఇక్కడ జరుగుతున్న ఈ రిమోట్ కంట్రోల్ కింద ఏదైతే మాటలొస్తున్నాయో, ఇలాంటి ఒక సందర్భమే ఈ పక్కనున్న కర్ణాటకలో గాని, అక్కడున్న తమిళనాడులో గాని జరిగితే, ఈ 2 రాష్ట్రాలకు సంబంధించిన ఎవరైనా పోలీసులు ఈ పని చేయగలుగుతారంటారా? అప్పుడు కూడా చేయొచ్చు. అలా ఆ చేసిన యాక్సెస్ అంతా సందర్భాలున్నాయి. ఆ ప్రభుత్వాలు ఒప్పుకుంటాయా? ప్రభుత్వాలని అంగీకరింప చేసి చేసుకున్న పరిస్థితి ఉంది. సాధ్యమైనంత వరకు మా జ్యూరిస్డిక్షన్‌లోకొచ్చిన తర్వాత లోకల్ పోలీసుకి చెప్పకుండా మీరేమి చేయటానికి వీల్లేదు హ్మ్. అని రూల్ ఉంది స్పష్టంగా. వాళ్ళు ఆపుతారు. అంటే ఓకే చేపిస్తారేమో. అరెస్ట్‌కి ఓకే చేపించుకొని, లోకల్ పోలీసుల సపోర్ట్‌తోనే కదా వెళ్తారు. లోకల్ పోలీస్ సపోర్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి ఇంటిమేట్ చేయాలి. వీళ్ళు ప్రాపర్ డాక్యుమెంట్స్ అక్కడ ఇవ్వాలి. హ్మ్. వారెంట్ ఉంది తన మీద అని చెప్పాలి. అది చెప్పిన తర్వాత మాత్రమే వాళ్ళ సమక్షంలోనే అరెస్టు జరగాలి. అది జరగలేదిక్కడ. స్ట్రెయిట్‌గా వెళ్ళిపోయి వాళ్ళే లాక్కొచ్చి, వాళ్ళే సరూర్ నగర్ స్టేషన్‌కి తీసుకెళ్ళిపోయి, అక్కడ మాట్లాడేసి, అక్కడ ఒక ఊరికనే అక్కడ స్టేషన్ డైరీలో జస్ట్ రికార్డ్ చేసి పట్టుకెళ్ళిపోయారు. అయిపోయింది. ఇప్పుడు అరెస్ట్ చేసే విధానం ఒక ఎత్తు, అసలు కారణాలు ఒక ఎత్తు. నిజంగానే ఆంధ్రప్రదేశ్‌లో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందా? మాట్లాడితే అరెస్టులు మాత్రమే చేసేస్తారా? అరెస్టులు చేయటం అనేది భావ ప్రకటన స్వేచ్ఛ కిందకి వస్తుంది. భావ ప్రకటన స్వేచ్ఛ ఎవరైనా ఏదైనా విమర్శించే హక్కు ఉంది. అయితే ఇన్ ది సేమ్ టైమ్ వాడుతున్నటువంటి భాష పట్ల కూడా కొంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. కన్‌స్ట్రక్టివ్ క్రిటిసిజం మీరేదైనా చేయండి. హ్మ్. కానీ పర్సనల్ లెవెల్‌కి వెళ్ళి మాట్లాడకూడదు. పర్సనల్ లెవెల్‌కి వెళ్ళకూడదు. వాళ్ళ వాళ్ళ మీద మీరు ఏ భాష అయితే వాడకూడదు అని చెప్పారో, ఆ భాష వాడకూడదు ఖచ్చితంగా. అంటే గౌరవప్రదంగానే తిట్టండి. వాళ్ళు 100 తప్పులు చేసున్నారు. ఆ 100 తప్పుల్ని మీరు గౌరవప్రదంగానే చెప్పండి. అవతల వాళ్ళకి ఎందుకు అవకాశం ఇవ్వాలి? ఇప్పుడు కన్‌స్ట్రక్టివ్ క్రిటిసిజం పెట్టినప్పుడు చర్చకు రమ్మని ఆహ్వానించొచ్చు. మీరు ఎప్పుడైతే పరిధి దాటి ఒక బూతులు వాడటం అనేది జరుగుతుందో, దాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకొని ఎలాగూ దాడి చేస్తారు కదా వాళ్ళు. ఆ అడ్వాంటేజ్ పొజిషన్ ఇవ్వటం తప్పు. అది జరిగింది. హ్మ్. ఇప్పుడు అక్కడ దాదాపు అందరూ కొంచెం అగ్రెసివ్‌గానే మాట్లాడారు ఏలూరు సభలో. అవును. దళిత క్రైస్తవ శంఖారావంలో చాలా స్పష్టంగా జడ శ్రవణ్ గారు కూడా కొంచెం దూకుడుగానే వెళ్ళాడు. కాకపోతే ఆయన చంద్రబాబుని, పవన్ కళ్యాణ్‌ని టార్గెట్ చేయలేదు. ఈయన చేశాడు. ప్రశ్న రావణ్ చేశాడు కాబట్టి ఇప్పుడు కేసులు పడ్డాయి. ఆయన మీద మనోభావాలు అక్కడ గాయపడ్డాయి జనసేనవి. తెలుగుదేశంవి కాదు. జనసేన మనోభావాలు గాయపడ్డాయి. వాళ్ళు కేసు పెట్టారు. ఆ అకౌంట్‌లో తీసుకెళ్లారు. వచ్చింది పిఠాపురం బ్యాచ్. కానీ ఆయనేమి భయపడినట్టు, తొణికినట్టు మనకేం కనిపించట్లేదు. ఆయన మానాన ఆయన ఏవైతే మాట్లాడాలనుకుంటున్నారో, ఆ వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉన్నారు. అదే. ఆయన పెద్దగా ఇబ్బంది పడటం లేదు. అంటే బెయిల్ మూవ్ చేసుకుంటాము, ఎలాగో బయటకొచ్చేస్తాము అన్న ధోరణిలో కొంత ప్రిపేర్డ్‌గానే ఉన్నాడాయన. కేవీఆర్ ఫ్యామిలీ దగ్గర కొంత గందరగోళం కలిగింది గానీ, అక్కడ అలాంటి పరిస్థితి ఏం కనబడలేదు. వాళ్ళు చాలా క్లియర్‌గాను ఉన్నారు. ఇది జరుగుతుందని ఎక్స్‌పెక్ట్ చేసినట్టుగానే కనిపించారు. ఇప్పుడు ఇంకొక ప్రశ్న జడా శ్రవణ్ మీద ఎందుకు కేసు రాలేదు అని. హ్మ్. అంటే జడా శ్రవణ్‌ని కేవలం రఘురామకృష్ణరాజు గారే హ్యాండిల్ చేస్తున్నాడు. వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణలాగా నడిచింది. ఆయన ప్రెస్ మీటు, ఈయన వేదిక ప్రసంగం. ఈ రెండిటిని చూస్తే వీళ్ళేదో పర్సనల్ గొడవ పడుతున్నట్టుగానే కనిపిస్తుంది. ఆయన ఇంకెవరి ప్రస్తావన చేయలా. చంద్రబాబుని గాని, పవన్ కళ్యాణ్‌ని గాని తీసుకురాలా సీన్‌లోకి. కేవలం టార్గెట్ చేసి రఘురామకృష్ణరాజు మీద దాడి చేశాడాయన. హ్మ్. కాబట్టి కేసు నేనే పెడతానన్నాడాయన. కానీ ఎప్పుడు పెడతానో చెప్పలేదాయన. ఎప్పుడో పవన్ కళ్యాణ్ గారు హోంమంత్రి అయినప్పుడు పెడతానని చెప్తున్నాడు. మరది ఎప్పుడు జరుగుతుందో ఎవరికీ తెలీదు. హ్మ్. కానీ ఈ తీసుకెళ్ళిన వాళ్ళిద్దరిని తీసుకెళ్ళిన పద్ధతి దుర్మార్గం. ఈ పద్ధతి దుర్మార్గం ఆంధ్ర పాలకుల చేతిలో రిమోట్‌గా పనిచేస్తున్నాడు రేవంత్ రెడ్డి అనేటువంటి అభిప్రాయానికి ఊతమిచ్చే పద్ధతిలో ఈ అరెస్టులున్నాయి. అందుకని ఆల్రెడీ ఒక మంట రాజేశారిక్కడ.
ఈ మంట అలా మండుతూనే ఉంది. ఎన్టీ రామారావు గారి విగ్రహావిష్కరణ దగ్గర నుంచి హ్మ్. ఈ కొలిమి కాలుతూనే ఉంది. మరి ఇంకెన్ని దారుణాలు చేసి అంటే ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగా మారుతుంది. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్‌కి అనుకూలంగా ఓటర్ మూడ్‌ని మార్చేసేలా కనిపిస్తోంది. మార్చేస్తున్నారు ఆల్రెడీ ఇలాంటి పనులతో. హ్మ్. అంటే దీనికి వాళ్ళు కౌంటర్ చెప్తున్నారు ఈ ఆర్గ్యుమెంట్‌కి. కేసీఆర్ టైంలో కూడా వచ్చి రఘురామకృష్ణరాజుని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు గదా! ఆంధ్ర పోలీసులు అని చెప్తున్నారు. రఘురామకృష్ణరాజు వరకే జరిగిందది. మిగిలిన చోట్ల అడ్డుకునే ప్రయత్నం జరిగింది ఆ రోజున. అంటే అది పొలిటికల్ ఇన్‌ఫ్లూయెన్స్ చేసుండొచ్చు గానీ, మిగిలిన విషయాల్లో వాళ్ళెలా బిహేవ్ జేయాలో అలా బిహేవ్ జేశారు కనీసంగా పోలీసులు. ఇప్పుడు ఎవరి విషయంలోనూ అలా బిహేవ్ జేయట్లేదు. చూద్దాం సార్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ.